లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి మాటను ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునండి, యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో పలికినటువంటి ఈ యొక్క రెండో మాట, మరణించడానికి ముందు ఒక నేరస్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ప్రార్థన చేస్తే ఆ శిలువలో ఉన్నటువంటి దొంగ ప్రార్థించిన ప్రార్థనకు, ఆ మాటలకు ఆయన పలికినటువంటి జవాబే ఈ యొక్క రెండవ మాట అన్నమాట. సరే, యేసుక్రీస్తు ప్రభు వారితో సిలువ వేయబడినటువంటి దొంగల గురించి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వారి యొక్క ప్రస్తావన 4 సువార్తల్లో కూడా తెలియజేయబడింది. నేను రిఫరెన్స్లు చెప్తాను, మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. మత్తయి సువార్తలో చూసినట్లయితే 27వ అధ్యాయం 38-44 వచనాల వరకు వారి గురించి వ్రాయబడింది. మార్కు సువార్తలో చూసినట్లయితే 15వ అధ్యాయం 27-32 వచనం వరకు వ్రాయబడింది. లూకా సువార్తలో చూసినట్లయితే 23వ అధ్యాయం 39-43 వచనం వరకు వ్రాయబడింది. యోహాను సువార్తలో చూసినట్లయితే 19వ అధ్యాయం 31-35 వచనాల వరకు యేసుతో సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగల ప్రస్తావన మనకు అక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారితో సిలువ వేయబడినటువంటి దొంగలు ఇద్దరు కూడా ఒకే సమయంలో సిలువ వేయబడ్డారు. మార్కు సువార్తలో రాయబడినటువంటి విధానాన్ని బట్టి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనం నెరవేర్పు అనేటువంటిది మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. సరే, ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ మంచి దొంగ అని, ఎడమవైపున ఉన్నటువంటి దొంగ చెడ్డ దొంగ అని చెప్పి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తల వంచినప్పుడు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తల కూడా కుడివైపుకే వంచినట్లుగా మనకి ఈ యొక్క విషయాలన్నీ కూడా గమనించినట్లయితే కనిపిస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఇక్కడ ప్రియులారు గమనించాలి, మనం అందుకనే రైట్ సైడ్ ఎప్పుడు మంచిదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు కుడివైపునేమో పరలోక రాజ్యానికి సాదృశ్యంగాను, ఎడవైపున ఉన్నటువంటి గొర్రెలు నరకానికి సాదృశ్యంగాను ఇవన్నీ చెప్తూ చాలా సందర్భాల్లో మనం చూసాం. యేసు ప్రభువారు తల కూడా కుడివైపుకు ఉంచారు. సరే, మంచిదే. మంచి దొంగ గురించి అనగా కుడివైపున ఉన్నటువంటి దొంగ గురించి మనకి చరిత్రకారుడైనటువంటి జాన్ క్రిసోస్టమ్ గారి యొక్క ప్రకారం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. కుడివైపున ఉన్నటువంటి దొంగ ఎక్కడ నివసించేటువంటి వాడు అంటే ఎడారిలో నివసించేటువంటి వాడంట. అతడు ఏం చేసేవాడంటే దారిని వెళ్ళిపోతున్నటువంటి వారు ఆ దారిని దాటిపోలేక దురదృష్టవంతులుగా ఉన్నటువంటి వారిని ఏం చేసేవాడు అంటే దోసుకునేటువంటి వాడు, లేదా వాళ్ళని హత్య చేసి చంపేసేటువంటి వాడుగా ఉన్నాడు అనమాట ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ. ఈయన పేరు కూడా చూసినట్లయితే డిస్మస్ అనేటువంటి పేరు అనమాట. కుడివైపున ఉన్నటువంటి దొంగ పేరంటే డిస్మస్, ఎడమవైపున ఉన్నటువంటి దొంగ పేరేంటంటే గెస్టస్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇరువైపులా సిలువ వేయబడినటువంటి దొంగల పేర్లు, కుడివైపున ఉన్న దొంగ పేరేమో డిస్మస్ అయితే ఎడమవైపున ఉన్నటువంటి దొంగ పేరు గెస్టస్ అని చరిత్రలో రాయబడి ఉందన్నమాట. ఈ డిస్మస్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే మనం చూడొచ్చు. మీరు ఈ డిస్మస్ అనేటువంటి పేరు మనకి 4 సువార్తల్లో మీరు గమనించినట్లయితే ఈ డిస్మస్ అనే పేరు క్రానికల్ గాస్పెల్లో ఎక్కడ కూడా మనం చదవం, కనిపించదన్నమాట. ఈ పేరును మొదట 12వ శతాబ్దంలో నికోడిమస్ సువార్తల్లో కనిపిస్తూ ఉంటుంటుంది, అక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈ డిస్మస్ అనేటువంటి పేరుకు అర్థం సూర్యాస్తమయం లేదా మరణం అనేటువంటి అర్థాలు వస్తాయన్నమాట. ఈ డిస్మస్ అనేటువంటి పదం గ్రీకు పదం నుంచి వచ్చినట్లు చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియులు గమనించాలి, అసలు ఈ డిస్మస్ అనేటువంటి వ్యక్తి ప్రారంభంలో ఏమీ దొంగ కాదు, అతనేమీ పేదవాడు కూడా కాదు. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అతను యుక్త వయసులో ఉన్నప్పుడు చేసినటువంటి పని ఏంటంటే ఒక పవిత్రమైనటువంటి కుటుంబాన్ని ఈజిప్టు వెళ్లకుండా తప్పించుకోవడానికి సహాయం చేశాడు, హెల్ప్ చేశాడు అనమాట. యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు మరి ఒక పవిత్రమైనటువంటి కుటుంబం ఈజిప్ట్ వెళ్ళిపోవాలన్నమాట. ఆ ఈజిప్ట్ వెళ్లకుండా తప్పించుకోవడానికి హెల్ప్ చేసినటువంటి వాడుగా ఈ డిస్మస్ అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ డిస్మస్తో యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియమ్మ గారు మాట్లాడి ఎప్పుడు సిలువ వేయబడటానికి ముందే ఏమని చెప్తారంటే మరియమ్మ గారు ఈ డిస్మస్ తోటి, నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో మరి కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు యెరూషలేములో నా కుమారుడు నువ్వు ఇద్దరు కలిసి సిలువ వేయబడుతున్నారు తెలుసా అని చెప్పి ఆమె చెప్తుంది మరియమ్మ గారు. కానీ మరియమ్మ గారు చెప్పినటువంటి మాటలను ఈ డిస్మస్ ఏం చేస్తాడంటే పెద్దగా పట్టించుకోడు, వాటిని ఏమీ లెక్క చేయలేనటువంటి వాడిగా ఉంటాడనమాట. గమనించినట్లయితే ప్రియులారా, డిస్మస్ అనేటువంటి వ్యక్తి పుట్టుకసు దొంగ అనుకుంటూ ఉన్నాం, పేదవాడయ్యి దొంగతనం చేసాడేమో అనుకుంటుంటారు. ఈ డిస్మస్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే
అతను ఒక ధనవంతుడైనటువంటి యూదుడైనటువంటి ఆ యొక్క యూద వ్యాపారస్తుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క జ్యేష్ఠ కుమారుడు, అంటే పెద్ద కుమారుడు అనమాట. ధనవంతుడైనటువంటి యూదా వ్యాపారి యొక్క జ్యేష్ఠ కుమారుడే ఈ డిస్మస్ అనమాట. మరి ధనవంతుడే కాబట్టి ఆయన యొక్క జీవితం ఎలాగుంటుందంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి, చాలా సౌకర్యవంతమైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా డిస్మస్ మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంతటి ఆహ్లాదకరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా డిస్మస్ ఏం చేస్తాడంటే తన బంధువు అయినటువంటి గెస్టాస్, చూసారా, ఒక సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారితో సిలువ వేయబడినటువంటి ఎడమవైపున ఉన్నటువంటి దొంగ, కుడివైపున ఉన్నటువంటి దొంగ ఎవరంటే వాళ్ళెవరో వేరు కాదనమాట, ఇద్దరు కూడా బంధువులే. కాబట్టి ఇక్కడ కుడివైపున ఉన్నటువంటి డిస్మస్ బంధువు అయినటువంటి ఎడమవైపున ఉన్నటువంటి గెస్టాస్ చాలా ప్రభావితం చేస్తారనమాట ఈ గెస్టాస్ అనేటువంటి ఆయన డిస్మస్ని. అంటే ఎడమవైపున ఉన్నటువంటి దొంగ, కుడివైపున ఉన్నటువంటి దొంగని, అంటే వాళ్ళు యవనస్తులుగా ఉన్నప్పుడు ప్రభావితం చేస్తాడు. ఈ గెస్టాస్కు ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ కూడా ఈ డిస్మస్కి వస్తాయన్నమాట. అంటే స్నేహం చేయటం వల్ల ఈ గెస్టాస్ వలన ఈ డిస్మస్ భ్రష్టుడైపోతాడు, నేరస్తుడిగా మారిపోతాడు. 15వ సంవత్సరంలోనే ఏం చేస్తాడంటే తన పట్టణాన్ని, తన ఇంటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది ఈ డిస్మస్. కొన్ని సంవత్సరాలు ఈ డిస్మస్ గెస్టాస్ వీళ్ళు కలిసి ఏం చేస్తుంటుంటారు, నేరాలు చేస్తుంటుంటారు అనమాట. కొన్ని సంవత్సరాలు దోపిడీలు, నేరాలు చేయడం వల్ల ఈ యొక్క వీరిద్దరు కూడా దొరకబడిపోతారనమాట, అరెస్ట్ చేయబడతారు. అరెస్ట్ చేసినప్పుడు అప్పటికి వాళ్ళ వయసు ఆల్మోస్ట్ 45 years అని చెప్తుంటుంటారు. అరెస్ట్ చేయబడినప్పటికీ వాళ్ళ యొక్క వయసు అంటే ఒక 30 సంవత్సరాలు వాళ్ళ యొక్క నేర ప్రవృత్తి అనేటువంటిది కొనసాగుతూ వచ్చింది. తర్వాత వాళ్ళు దొరికేశారు. అంటే నాకు తెలిసి ఒక స్త్రీని ఎవరినో వీళ్ళు పట్టుకుని చంపటం ఏదో నేరం చేస్తారనమాట. అందుకని వాళ్ళని ఏం చేస్తారంటే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. చాలా కాలం జైల్లో ఉంటారు. ఈ జైల్లో పెట్టేటువంటి సమయానికి వాళ్ళ వయసు 45 సంవత్సరాలు అనమాట. యెరూషలేము నుంచి ఎప్పేకు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక యూద స్త్రీని వీళ్ళు ఏం చేస్తారంటే పట్టుకుని ఆమెను చంపేస్తారు, హత్య చేస్తారనమాట. హత్య చేశారని చెప్పి వీళ్ళని రుజువు చేసిన తర్వాతే అరెస్ట్ చేస్తారనమాట, విచారణ చేస్తారన్నమాట. మరి ఇలాగ హత్య చేశారని చెప్పి రుజువైంది, నిజమే కదా అని చెప్పి విచారణలో ప్రతిదీ కూడా అడిగినప్పుడు వాళ్ళు అంగీకరిస్తారు. నిజమే, మేము నిజంగా హత్య చేసాం, కాబట్టి ఆమెను ఎట్లాగా కావాలని చెప్పి మేము దోచుకోవాలని చెప్పి ఆమెను హత్య చేసాం, చంపేశామని చెప్పి చెప్తారనమాట. వాళ్ళు విచారణకు తీసుకురాకముందు చాలా కాలం జైల్లోనే ఉన్నారు. తర్వాత చివరికి తీర్పు తీర్చడానికి యెరూషలేము తీసుకెళ్ళమని చెప్పి పిలాతు వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడనమాట. అంటే జడ్జిమెంట్ వచ్చేసింది, వీళ్ళకి పనిష్మెంట్ ఇది కాబట్టి వీళ్ళని సిలువ వేయాలని చెప్పినప్పుడు పిలాతు గారు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరికి కూడా సిలువ వేయడం ద్వారా మరణ శిక్షను విధించాలని చెప్తాడు. అప్పుడు ఈ డిస్మస్ తల్లి ఏం చేస్తుందంటే కొంచెం సంపన్నులు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఎలాగైనా సరే పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతు గారిని బ్రతిమాలి, పిలాతు గారు దయ పొందాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తుంది. తన కొడుకుని రక్షించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ ఫలితం శూన్యం అనమాట. అది చేసినటువంటి నేరం చాలా బలంగా ఉంది కాబట్టి, మర్డర్ చేశారు కాబట్టి పిలాతు ఒప్పుకోకుండా మరణ శిక్షకు అప్పగించవలసిందిగానే ఆజ్ఞాపిస్తాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా అంతా కూడాను. యెరూషలేములో ఒక భయంకరమైనటువంటి ఆ జైల్లో వీళ్ళు గడిపినటువంటి వారికి మనం చూస్తూ ఉన్నాం. అయితే మరణశిక్షకు ముందు కల్వరికి వెళ్ళేటువంటి మార్గంలో వెరోనిక అనేటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి ముఖానికి ఒక తెల్లని గుడ్డ అద్దుతుంది. యేసు ప్రభువారు ముళ్ళ కిరీటం ద్వారా మరి బ్లడ్ అంతా వచ్చి కంటిలో పడుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటే ఒక స్త్రీ వచ్చి, కరుణామైట్ సినిమాలో మీరు చూస్తే అర్థమవుతుంది, అక్కడ ఒక స్త్రీ ఆ క్లాత్ అట్టుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారి ముఖానికి అద్దినప్పుడు ఇదంతా కూడా దొంగ, కుడివైపున ఉన్నటువంటి దొంగ అయినటువంటి డిస్మస్ గారు గమనించాడు. అది చూసినటువంటి ఈ డిస్మస్ గారు చాలా ఆశ్చర్యపరిచింది ఆ సంఘటన ఆయన్ని. డిస్మస్ గారు సిలువ వేయబడ్డాడు, కాళ్ళు చేతులు మరి తాళ్లతో బిగించి కట్టేశారు. భయంకరంగా కట్టడంతో ఆ కాళ్ళకి కట్టినటువంటి తాళ్ళు చాలా బిగించి కట్టడంతో చాలా నిప్పుతోటి బిగ్గరగా అరుస్తూ ఉంటుంటాడు అనమాట ఈ యొక్క డిస్మస్. ఇలాగా అరిచి కేకలు వేస్తున్నప్పటికీ కొంచెం సేపటికి డిస్మస్ ఏం చేస్తాడంటే ఈ బాధలో నుంచి కొంచెం ఎడంవైపు ఇలాగ తల తిప్పుతాడు అనమాట. ఎడంవైపు చూసేసరికి ఏమవుతుందంటే ఎడంవైపు చూడగానే మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తారు ఈ డిస్మస్కి.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఈయన వింటాడనమాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పి పెద్దగా కేక వేస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. అది డిస్మస్ విన్నాడనమాట. ఈ డిస్మస్ యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ప్రశాంతతను, మాధుర్యాన్ని వెంటనే గ్రహించాడు. అరే, మనకు తాళ్ళుతో కడితే ఇంత అరుస్తున్నాం, ఆయన మేకులు కొట్టి ఇంత వేసినా కూడా ఈయన ఏంటి అసలని ఇంత ప్రశాంతంగా ఉన్నాడు, ఇంత మాధుర్యమైనటువంటి అనుభూతిని కలిగి ఉన్నాడని చెప్పి గ్రహించినటువంటి డిస్మస్ గారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహనాన్ని, ఆయన యొక్క హృదయాన్ని గమనించి ఈ డిస్మస్ హృదయం ఎంతో కదిలించబడుతుంది అనమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడతాడు ఈ డిస్మస్ గారు అనమాట. తండ్రి, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా అని చెప్పి అడుగుతాడనమాట. అనేసేసి ఆ మాట అడుగుతాడు, అంతే. డిస్మస్ ఇంకా మౌనంగానే ఉండిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ ప్రార్థనలో తీవ్రంగా కదిలించబడ్డాడు ఈ డిస్మస్ అనమాట. రెండో దొంగ చూసినట్లయితే గెస్టస్ ఏం చేస్తాడో తెలుసు కదా మీకు అందరికీ. దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నాడు. నీవు దూషిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పలికినటువంటి మాటలు ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి దూషిస్తూ మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ ఉంటుంటాడు ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ. ఇది విన్నటువంటి డిస్మస్ ఏం చేస్తాడంటే, ఎడమ వైపు ఉన్నటువంటి తన బంధువు అయినటువంటి ఆ గెస్టస్తో అంటాడు, గద్దిస్తాడు. అదే శిక్షా విధిలో నీవు కూడా ఉన్నావు కదా, కాబట్టి నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసినటువంటి నేరాలు ఘోరాలు భయంకరమైనటువంటి, కాబట్టి వాటికి తగినటువంటి ఫలం మనం పొందుచున్నాం. కానీ ఈయన ఉన్నాడే యేసుక్రీస్తు ప్రభువారు, ఈయన ఏ తప్పిదం చేయలేదు, ఏ నేరము చేయలేదు అని చెప్పి తన బంధువు అయినటువంటి ఆ గెస్టాస్ని డిస్మస్ ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. డిస్మస్ తన తల పైకెత్తి వినయంతో, ఆశతో యేసుక్రీస్తు ప్రభువారితో, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా దేవా అని చెప్పి అడిగినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు డిస్మస్ తోటి ఏమంటాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అని చెప్పి డిస్మస్తో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు డిస్మస్ ఆనందంతో నిండిపోయి నవ్వుతూ తన యొక్క మిగిలినటువంటి శిక్షను ఆనందంగా అనుభవిస్తాడు. డిస్మస్ ఈ లోకంలో అనుభవించేటువంటి బాధ నుంచి కానీ, ఆ యొక్క సిలువ నుంచి కానీ, ఆ శ్రమ నుంచి కానీ విడుదల పొందాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని కోరుకోలేదు. దాని గురించి అయితే ప్రార్థన చేయలేదు. మరి దేని గురించి ప్రార్థన చేశాడంటే, శాశ్వతమైనటువంటి సజీవమైనటువంటి జీవితంలోకి ప్రవేశాన్ని కోరుకున్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఈ శిక్షను నేను భరించలేకపోతున్నాను, ఈ శిక్ష నుంచి విడుదల చెయ్యి ప్రభువా అని చెప్పి ప్రార్థించినటువంటి వాడుగా ఆయన లేడు. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో నిన్నటువంటి డిస్మస్ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించాడు. కాబట్టి ఆ సొంత రక్షణగా అంగీకరించడం వల్ల డిస్మస్ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. పాపాలైతే క్షమించబడ్డాయి కానీ శిక్ష మాత్రం అమలు చేయబడ్డది. ఈ సిలువ వేయడం మాత్రం ఆగిపోలేదు. యేసుప్రభువు క్షమించాడని చెప్పేసి, తన పాపాలు క్షమించబడ్డాయని చెప్పి సిలువ వేయటం మాత్రం ఆగపడలేదు. సిలువ నుంచి ఆయన రక్షించబడలేదు. సిలువ మరణం మాత్రం తప్పలేదన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి శిక్ష నుంచి మాత్రమే ఈ డిస్మస్ రక్షించబడ్డాడు. ఆత్మ మాత్రమే రక్షించబడ్డది కానీ శరీరం మాత్రం ఆ సిలువకి అప్పగించబడ్డది. ఈ డిస్మస్ తన బాధ అవమానాల మధ్య యేసుక్రీస్తు ప్రభువారిపై ఎంతో విశ్వాసాన్ని నిరూపించుకున్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. కాళ్ళు విరగొట్టడానికి ముందు డిస్మస్ గారు ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లితో ఎలాగైతే మాట్లాడతాడో డిస్మస్ కూడా తన తల్లితో మాట్లాడుతుంటాడు. అమ్మా, మేము త్వరలో చనిపోతున్నామమ్మా, మా గురించి మరి ఏడవద్దమ్మా. నాకు యేసయ్య వాగ్దానం చేశాడు కదా, నువ్వు చూసావు కదా, నేను యేసుక్రీస్తు ప్రభువారితో పరదేశంలో ఉండబోతున్నానమ్మా, పరదేశం వెళ్ళిపోతున్నానమ్మా, దయచేసి నా గురించి ఏరొద్దు. ఇది నీకు మంచిదే కదమ్మా, నీ కొడుకు పరలోకం వెళ్తున్నాడు, ఇంతవరకు దొంగగా జీవించాడు, కాబట్టి నువ్వు బాధపడొద్దమ్మా. నీ కొడుకు చనిపోతున్నాడు, పరలోకం వెళ్తున్నాడు, యేసు ప్రభువారితో పరదేశం వెళ్ళిపోతున్నాడు, నువ్వు బాధపడొద్దు అని చెప్పేసేసి, అమ్మా నీవు నా కోసం బాధపడొద్దు అని చెప్పి, దయచేసి అదిగో గెస్ట్ హౌస్ ఉన్నాడే, ఇంకా మారు మనసు పొందలేదు, ఆ గెస్ట్ హౌస్ కోసం ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పేసి తన తల్లితో చెప్తున్నాడు ఈ డిస్మస్ అనమాట. అంతలో ఇద్దరు వ్యక్తులు పలుగులు, పెద్ద పెద్ద తాళ్ళు, పెద్ద పెద్ద ఇనప సుత్తులు, ఆ వస్తువులు తీసుకుని వస్తున్నట్లు డిస్మస్కి కనిపించారు. వాళ్ళు ఇనప దండాలతో వచ్చారు, ఆ సిలువ దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చేశారంటే, మోకాళ్ళు కిందకున్నటువంటి భాగాలు, కాళ్ళ భాగాలన్నీ కూడా ఆ డిస్మస్కి, ఈ గెస్ట్ హౌస్ యొక్క కాళ్ళన్నీ విరగొట్టేసేసారు.
గెస్టాస్ అయితే భయంకరమైనటువంటి కేకలు వేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి దొంగలందరూ కూడా ఈ గెస్టాస్ అరుపులు విని ఇంత భయంకరంగా అరుస్తున్నాడని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ బల్లెం ఏదైతే ఉందో ఆ బల్లెం తీసుకుని మరి యొక్క గెస్టాస్ యొక్క ఛాతిలో 3 సార్లు పొడిచారంటండి. అంతటితో ఆ గెస్టాస్ కూడా మౌనం అయిపోయాడు. డిస్మస్ అయితే మరి శిక్షను అనుభవిస్తున్నాడు కానీ ఆయన ఏమీ అరవడం లేదు. ఎందుకంటే ఆయనకు నిరీక్షణ ఉంది, నేను చనిపోయి పరలోకం వెళ్తాను, ఖచ్చితంగా ప్రభు దగ్గరికి నేను చేరతాననేటువంటి నిరీక్షణ వచ్చేసింది. కాబట్టి ఈ శిక్ష శాశ్వతం కాదు, ఈ శరీరానికే అని చెప్పి మౌనం అయిపోయాడు. ఎంత కాళ్ళు ఎరగొడుతున్నా ఏం చేస్తున్నా కూడా మాట్లాడటం లేదు, మౌనంగానే శిక్షను స్వీకరిస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి డిస్మస్ మూలుగుచూ తన జీవితాన్ని ముగించాడు. ఇకపై డిస్మస్ దొంగ కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువునందు ఉన్నాడు కాబట్టి ఆయన నూతన సృష్టిగా మార్చబడ్డాడు. పునరుద్ధరించబడినటువంటి ఒక వ్యక్తిగా తన యొక్క చివరి శ్వాసను విడిచిపెట్టి డిస్మస్ మరణించాడు. డిస్మస్ సిలువ వద్ద ఒక వృద్ధురాలు ఏడుస్తూ ఉంటుంది. ఈమె ఏడుస్తూ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, డిస్మస్ నా కొడుకే అని చెప్పి ప్రక్కన ఉన్నటువంటి స్త్రీలందరితో చెప్తుంది, డిస్మస్ నా కొడుకే అని చెప్పి ఏడుస్తుంటుంటే అదే పక్కన ఉన్నటువంటి మరియమ్మ గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నా కొడుకు అని చెప్తూ ఈ డిస్మస్ తల్లి అయినటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రభువారు తల్లి అయినటువంటి మరియ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ తాళ్ళనన్నీ కూడా విప్పారు. ఆ 2 మృతదేహాలు కూడా నేలపై పడ్డాయి. డిస్మస్ తల్లి ఏం చేసిందంటే అతని కొడుకు ముఖాన్ని ప్రేమగా ముద్దాడింది. తర్వాత వారిద్దరి శవాలను తీసుకుని వెళ్ళి మరి కల్వరి మరియు ఆ పట్టణ గోడల మధ్య ఉన్నటువంటి లోతైనటువంటి సాధారణమైనటువంటి సమాధులకు లాగి అక్కడ వాళ్ళని పడేసినట్టుగా చూస్తూ ఉంటుంటాం. మరి పూడ్చిపెట్టారో పాతిపెట్టారో సమాధి చేశారో తెలియదు, కానీ అక్కడ పడేసినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. డిస్మస్ తల్లి ఏం చేసిందంటే ఈ మృతదేహాన్ని క్లైమ్ చేయలేకపోయింది, ఆ మృతదేశాన్ని తీసుకుని వెళ్ళలేకపోయింది. ఎందుకంటే సిలువ వేయబడినటువంటి కొడుకు ఉన్నాడు, నా కొడుకు సిలువ వేయబడ్డాడు అనేటువంటి విషయం చెప్తే వాళ్ళకి చాలా అవమానకరమైనటువంటి విషయం కాబట్టి ఏమీ చేయలేకపోయింది. డిస్మస్ గౌరవనీయుడైనటువంటి ఒక ధనిక వ్యాపారి కొడుకు కావచ్చు, కానీ అతడు దుర్మార్గుడిగా ఉన్నాడు కాబట్టి అతని యొక్క అతిక్రమముల చేత మరణశిక్ష విధించబడిందనమాట. యేసుక్రీస్తు ప్రభువారితో సిలువను పంచుకున్నాడు ఈ డిస్మస్, కానీ పశ్చాత్తాపంతో పాపాలను ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరదేశంలో ఉంటామని చెప్పి వాగ్దానం చేశాడు. డిస్మస్ గురించి చూసినట్లయితే ఆర్థర్ డైడీస్ మరియు క్యాథలిక్ చర్చ్ వారు ఏం చేస్తారంటే ఈ డిస్మస్ని సెయింట్ డిస్మస్గా, అంటే పరిశుద్ధుడైనటువంటి డిస్మస్గా జ్ఞాపకం చేసుకుంటారు. డిస్మస్ నడుముకి ఒక వస్త్రాన్ని అంటే అంగీకి ధరించుకొని కుడి చేతిలో ఒక సిలువను పట్టుకున్నట్లుగా వాళ్ళు సిలువ వేయబడినట్లు చిత్రీకరించి చూపిస్తూ ఉంటుంటారు అన్నమాట డిస్మస్ గారిని. కొన్ని చోట్లయితే ఈ డిస్మస్ గారు స్వర్గంలో నిలబడి పశ్చాత్తాపం చెందినటువంటి దుర్మార్గులకు మరణశిక్ష విధించబడినటువంటి ఖైదీల యొక్క పోషకుడుగా ఉన్నట్లుగా చిత్రీకరించి చూపిస్తూ ఉంటుంటారు. ప్రతి సంవత్సరం మార్చి 25వ తారీఖున ఈ యొక్క మరి ఆర్థర్ డైడీస్ క్యాథలిక్ చర్చిల వారు ఏం చేస్తారంటే ఈ యొక్క డిస్మస్ గారిని మార్చి 25వ తారీఖున మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటారనమాట, ఒక ప్రాముఖ్యమైనటువంటి దినంగా. ప్రియులారా గమనించండి, ఈ డిస్మస్ గారు గలిలయలోని యూదాలో పుట్టాడు. 1800 BCFలో పుట్టాడు. ఆయన 33 CEలో అని చనిపోయాడు. అంటే 50 సంవత్సరాలకి ఆయన మరణించినటువంటిగా చరిత్ర మనకి చెప్తూ ఉందన్నమాట. యూదులు ఈ డిస్మస్ గారిని ఎలా పిలుస్తారంటే మంచి దొంగ, పశ్చాత్తాపడినటువంటి దొంగ, సిలువుపై దొంగగా ఈయన్ని పిలుచుకుంటూ ఉంటున్నారన్నమాట. హల్లెలూయా. ఇది ఈ యొక్క డిస్మస్ గారి యొక్క జీవిత చరిత్ర.